హలో గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము వడపిండితో చిట్టి చిట్టి పునుకుల టైపు చేసుకుందాము. వెరైటీగా ఉంటుంది. వీటి కోసమని నిన్న ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడే ఒక చిన్న టీ గ్లాస్ మినపప్పు ఎక్స్ట్రా నానబెట్టి వడపిండి కూడా రుబ్బేసిన. ఇదేనండి ఆ రుబ్బిన పిండి. దీన్ని బాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. పిండి లోపల ఉండే ఎయిర్ అంతా పోయేట్టుగా బాగా కలుపుకోవాలి. కలిపిన చాలాసేపు నుంచి కలుపుతున్నాను. అప్పుడు కొంచెం పిండి తీసుకొని వాటర్లో వేస్తే పిండి మునిగిపోయింది. అట్లా మునగకూడదు, పైకి తేలితే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అందుకని మళ్ళీ కొంచెంసేపు గిలకొడదామని బాగా కలుపుతున్నాను. ఇట్లా బాగా బీట్ చేసుకుంటూ కలపాలి. ఒక 3-4 నిమిషాలు బాగా కలిపేసిన. ఇప్పుడు ఒకసారి పిండిని మళ్ళీ వాటర్లో వేసుకొని ఒకసారి చూద్దాము. చూడండి, తేలుతుంది పైకి. ఈ విధంగా తేలాలి. పిండి మునిగిపోతే వడలు సరిగ్గా రావు, వడలైనా బజ్జీలు ఏవైనా సరిగ్గా రావు. ఇట్లా మంచిగా పైకి తేలితే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఈ కలిసిన పిండిలో ఇప్పుడు మనము ఒక రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టినవి వేసేస్తున్నా పిండిలో. పచ్చిమిరపకాయలు మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఇవి చాలా కారం ఉన్నాయని నేను 2 తీసుకున్నా. ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన వేసేస్తున్నా. తర్వాత ఇప్పుడు తగినంత మనకి ఇష్టం ఉన్నంత కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు, ఇవి కూడా కట్ చేసి పెట్టిన, సన్నగా తరిగి పెట్టిన. ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ అవుతుంది కావచ్చు, అది చేతితో వేస్తున్నా. చేతితోనే అలవాటు కాబట్టి చేతితోనే వేస్తున్నా. 1 టీ స్పూన్ నువ్వులు, పచ్చి నువ్వులు. చలికాలం కాబట్టి కొంచెం నువ్వులు వేసుకుంటే మనకు బాడీలో హీట్ ప్రొవైడ్ అవుతుందని నేను పెద్ద దాంట్లో ఎక్కువ నువ్వులు వేస్తాను. ఇది నా క్వాంటిటీ కొంచెమే కాబట్టి 1 స్పూన్ వేసినాను. మీ క్వాంటిటీ ఎక్కువైతే ఇంకో 2 స్పూన్లు వేసుకున్నా తప్పలేదు. మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ ఎక్కువ చేసినాను. ఆయిల్ పెట్టిన, ఆయిల్ కాగుతుంది. ఇప్పటివరకు సిమ్లో ఉండింది, ఇప్పుడు హై చేసిన ఫ్లేమ్. మంచిగా పిండి అంతా చూపించే విధంగా మంచిగా కలుపుకోవాలి. నేను పసుపు వేయకూడదు అనుకున్నానండి, కానీ ఎందుకో పసుపు కంపల్సరీ అనిపించింది. కలర్ కూడా మంచిగా వస్తుంది, ప్లస్ హెల్త్ పర్పస్ కూడా మంచిదే కదా అని కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి మళ్ళీ అంతా ఒకసారి కలిపేస్తున్నా. ఈ విధంగా కలిపితే పిండి వెన్నలాగా స్మూత్గా అవుతుందండి. మనం వేసే సోడా వేయాల్సిన అవసరం లేకుండా మంచిగా పొంగుతాయి. చూడండి, మీకు వేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక ట్రయల్ చూద్దాము. అసలు నూనె కాగిందా లేదా. కాగిపోయి చూడండి ఎంత పొంగింది. మనం ఎంత చిన్నగా వేసినాం ఎంత పొంగి. అసలు నేను సోడా అదేమీ వేయలేదు అందులో. సోడా వేసుకోకూడదు కూడా, ఎప్పుడో ఒకసారి తప్పిస్తే సోడా వేయకూడదు. సోడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువ వాడను. కంపల్సరీ అయిన వాటిలలో తప్పదు, కానీ చూడండి మనం ఎంత చిన్నగా వేస్తున్నాం ఎంత పెద్దగా అవుతున్నాయి. ఆ విధంగా కొట్టుట్లో ఉంటుందండి పిండి కలుపుట్లో. మనం ఎంత మంచిగా కలిపితే వెన్ననే అసలు పిండి వేస్తుంటే చేతికి స్మూత్గా తగులుతుంది, వెన్నలాగా అయిపోయింది. దాదాపు అంతా కలిపి ఒక 5-6 నిమిషాలు బీట్ చేసినట్టున్నా. చూడండి ప్రతి ఒక్కటి ఎట్లా పొంగుతుంది. వేసేప్పుడు ఎంత చిన్నగా ఉంది, వేసిన తర్వాత ఎంత పెద్దగా అవుతున్నాయి. నూనె సరిపోవట్లేదు, దాన్ని హైట్గా అంత హైట్ వస్తున్నాయి. కడాయిలో ఉన్న నూనెకు సరిపడా వేసేసిన. మంటను హై చేసుకుంటూ లో చేసుకుంటూ చూసుకుంటూ వేయించుకోవాలి. మరీ హై మీద పెట్టిననుకోండి పైన అంతా బాగా మాడిపోతాయి, లోపల అసలు ఉడకవు. ఎంత చిన్నగా ఉన్నా కూడా లోపలైనా ఉడకాలి కదా కొంచెంసేపు. అందుకోసమని మంట చూసుకుంటూ చేసుకుంటే మనకు లోపల పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. చాలా బాగుంటాయి తింటే. నేను అదే విధంగా వేయిస్తున్నా. ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి చూడండి కలరు. మనకి ఈ విధంగా వస్తే చాలు. దాదాపుగా అన్నీ వేగిపోయినట్టే. మంటను కొంచెము తగ్గిస్తున్నాను. ఆ కలర్ చూడండి, పసుపు వేయడం మూలంగా అట్లా మంచి కలర్ వస్తుంది. మంచిగా జల్లిగంటతో అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్ చేస్తున్నా. ఇంకా వేగిపోయినాయి తీసేస్తున్నా. తీసి ఇంకో స్ట్రైనర్లో వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా డ్రైన్ అయిపోతుంది. ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను కదా, నా వీడియోలు చూసే వాళ్ళు తెలుస్తుంది ఏ విధంగా చేస్తానో నేను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నువ్వులు, కొత్తిమీర అన్నీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అందుకే క్లోజప్లో చూపిస్తున్నాను. మనం వేసినప్పుడు ఎంత సైజు ఉంది, ఇప్పుడు వేగిన తర్వాత ఎంత సైజు ఉంది చూడండి. డబల్ అయినాయి కదా వేసిన దానికి. ఇంక ఈ వాయి తీసేసినండి, పక్కకు పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ వాయి వేసుకుందాము. మళ్ళీ ఇందాక వాయి వేసినట్టే చిన్న చిన్నగా
మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా వేసుకోవాలి. నేను చాలా చిన్నగా వేస్తున్నాను. ఇంకా చిన్నగా వేయాలని ఉంది కానీ రావట్లేదు ఇంకా అంతకన్నా చిన్నగా వేద్దాం అనుకుంటే ఇవి కొంచెం పెద్దగానే వస్తున్నాయండి. నేను వేసిన సైజు కానీ ఇంకా ఎంత పెద్దగా చూడండి. కడాయిలో ఉన్న నూనె సరిపోవట్లేదు. నూనె పైకి వచ్చేస్తున్నాయి, పైన కాలుతలేవు. అందుకే వాటి పైన నూనె వేయాల్సి వస్తుంది. అంత పొంగినాయి చూడండి. ఇట్లా వేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సోడా వేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ లాగుతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇంక ఈ వాయి కూడా అయిపోయింది, తీసేస్తున్నా. చూడండి కలర్ చూడండి, ఆ క్రిస్పీనెస్ చూడండి, ఎంత సౌండ్, మంచి సౌండ్ వస్తుంది. ఎంత మంచి సౌండ్ చూడండి. అట్లా సౌండ్ వస్తే క్రిస్పీగా అయినట్టుగా సింబల్. ఆ సౌండ్కి, ఆ స్ట్రక్చర్కు వాటిని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అసలు అయ్యేదాకా కూడా ఆగాలనిపిస్తలేదు. అంత బాగున్నాయి చూడండి. ఇంకో వాయి కూడా వేసేసిన, అవి కూడా వేగిపోయినాయి. వేగిన పునుకులన్నీ తీసి వేరే స్ట్రైనర్లో పెట్టుకుందాము. ఇంక ఇది లాస్ట్ వాయి అండి, ఇంకా అయిపోయినట్టే. కొంచెమే ఉంది పిండి అని కొంచెం పెద్దగానే వేస్తున్నాను. లాస్ట్ వచ్చే వరకు మనకి ఏ పనైనా విసుగు పుడుతుంది కదా, అందుకే పెద్దగా వేసినాను. ఇది లాస్ట్ వాయి. వేగుతున్నాయి, అవి మునుగుతలేవు, అందుకే ఆయిల్ దాని పైకి అనాల్సి వస్తుంది. కడాయి ఆయిల్ కన్నా పైకి వచ్చేస్తున్నాయి. తిప్పుకుంటూ దొర్లించుకుంటూ ముందుకు వెనక్కి అనుకుంటూ ఏదో విధంగా మొత్తానికి అన్నీ అయిపోయినాయండి. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా, ఇంకా తీసేద్దాము. చూడండి ఫైనల్గా పునుకుల స్ట్రక్చర్ ఈ విధంగా వచ్చింది. ఇన్ని అయినాయి. పల్లి చట్నీ చేసిన అండి. పల్లీలు ఎట్లాగో నా దగ్గర వేయించినవి ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోద్దని పల్లి చట్నీ చేసిన. దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అవన్నీ ఎట్లు ఆనియన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. నువ్వులు, కరివేపాకు అవి కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. వేళ్ళు దానికి తగులుతేనే కొంచెం క్రిస్పీగా సౌండ్ వస్తుంది. మంచి పైన లేయర్ క్రిస్పీగా అయినాయండి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి. అన్నపూర్ణమ్మకు దండం పెట్టుకొని, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి దేపిత దేవో మహేశ్వర బాంధవ శివభక్త సర్వశుభమని దండం పెట్టుకొని తినాలండి. సౌండ్ వినిపిస్తుంది, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉన్నాయండి. చూడడానికి ఎంత బాగుంది, తింటే కూడా అంత బాగుంది. మంచిగా క్రిస్పీగా పైనంతా క్రిస్పీగా ఉన్నాయి. నోట్లు వేసుకుంటే దూది పింజల్లా కరిగిపోతుంది. అసలు పళ్ళకి కష్టమే లేదు. ఇటు తినగానే నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది. అంత బాగున్నాయండి. కొందరు లావ్ అవుతాము, ఆయిల్ ఫుడ్ తినకూడదు అనేసి అవాయిడ్ చేస్తారు. కానీ మన బాడీకి అన్నీ అవసరమే, అందులో ఆయిల్ కూడా అవసరమే. మనం ఎక్కువ రోజులు ఏది తినకుండా ఉండలేము, మళ్ళీ తినేసరికి లావ్ అవుతాం. అందుకే కొంచెం తింటూ మన వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కరెక్టే కదండి. సేమ్ ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.